కొద్ది రోజుల నుండి మన హైదరాబాద్లో చాలా సందడిగా ఉంటుంది. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీల పండగ మొదలైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 10th మే రోజున అందాల పోటీల వేడుక చాలా ఘనంగా జరిగింది. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మిస్ వరల్డ్ సీఈఓ జూలియా గారు కలిసి ఈ వేడుకలను ప్రారంభించారు. ఆ రోజు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ ప్రకారం దాదాపు 110 దేశాల నుండి వచ్చిన పోటీదారులకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ వేడుకలో పోటీ పడుతున్న ప్రతి ఒక్కరూ తమ అద్భుతమైన సాంప్రదాయ దుస్తులలో స్టేజ్ మీదకి వచ్చారు. వారి దేశాల ప్రత్యేక సాంస్కృతిక చరిత్రను గర్వంగా ప్రదర్శించారు. ఆ తర్వాత ప్రతి అందాల యువతి వాళ్ళ నేషనల్ ఫ్లాగ్తో అందరికీ కనిపిస్తూ మిస్ వరల్డ్ పోటీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో మిస్ వరల్డ్ 2025 ప్యాజెంట్కి ఒక గ్రాండ్ బిగినింగ్ ఇచ్చింది. బుద్ధ పౌర్ణమి రోజున మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ బుద్ధ క్షేత్రం బుద్ధవనంని విజిట్ చేశారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద ఉన్న బుద్ధవనం అది ఒక ఏన్షియంట్ బుద్ధిస్ట్ స్పిరిచువల్ సెంటర్. ఇక్కడున్న మహాస్తుపాలు, మెడిటేషన్ హాల్స్ మరియు బుద్ధిస్ట్ ఆర్ట్ ఇవన్నీ టూరిస్టులకు ఎంతగానో ఆకర్షిస్తాయి. అక్కడున్న లోకల్ గైడ్స్తో డిస్కస్ చేసి గౌతమ్ బుద్ధ లైఫ్ జర్నీ తెలుసుకున్నారు. కంటెస్టెంట్స్లో కొందరు మెడిటేషన్లో కూడా పాల్గొన్నారు. మొత్తంగా చెప్పాలంటే ఈ టూర్ మిస్ వరల్డ్ ఫెస్టివల్కి ఒక స్పిరిచువల్ టచ్ని ఇచ్చింది. అదే రోజు పూర్ణచంద్రుని వెలుతురలో బంజారా కమ్యూనిటీ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ చూపిస్తూ కంటెస్టెంట్స్కి రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. అందువలన బుద్ధ పౌర్ణమి రాత్రి ఒక అద్భుతమైన క్షణంగా నిలిచింది. ఆ తర్వాత రోజు మంగళవారం సాయంత్రం చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్లో పాల్గొన్నారు. చార్మినార్ దగ్గరకు చేరిన వెంటనే 12 మంది ఉత్సాహంగా మార్ఫా డ్రమ్స్ వాయించగా మన ఓల్డ్ సిటీకి మళ్ళీ వెలుగు వచ్చింది. మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ అందరికీ ఇదొక స్పెషల్ మూమెంట్ లాగా ఉండింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ హైదరాబాద్లో ఒక కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేశారు. ముఖ్యంగా చార్మినార్ దగ్గర ఉన్న లాల్ బజార్, అక్కడున్న బ్యాంగిల్ స్టోర్స్ ఎంత ఫేమసో మీ అందరికీ తెలిసిందే. అవే కాక కలర్ఫుల్ ఫ్యాబ్రిక్స్, ఇయర్ రింగ్స్, మరెన్నో ట్రెడిషనల్ యాక్సెసరీస్ వారి మనసులను ఆకట్టుకున్నాయి. ఇలా బజార్ వీధిలో నడుస్తూ వారు ఆస్వాదించిన స్పైసీ టీ మరియు ఇండియన్ స్వీట్స్ వాసనలు ఇవన్నీ వాళ్ళకి మంచి అనుభూతినిచ్చాయి. ఈ హెరిటేజ్ వాక్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి ఒక మ్యాజికల్ కనెక్షన్ కలిగింది. ఆ తర్వాత వీళ్ళందరికీ వెల్కమ్ డిన్నర్ చౌమహలా ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఉన్న 200 ఏళ్ల పురాతనమైన ఈ ప్యాలెస్ ఒకప్పుడు నిజామ్స్కి ఒఫిషియల్ రెసిడెన్స్గా ఉండేది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ రాజభవనాలలో ఒకటి. ఇక్కడ అందరికీ ఒక గ్రాండ్ కల్చరల్ వెల్కమ్ ఇచ్చారు. ప్యాలెస్ గార్డెన్స్ లైట్స్తో డెకరేట్ చేసి ట్రెడిషనల్ మ్యూజిక్తో ఒక రాయల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఈ వెల్కమ్ డిన్నర్లో తెలంగాణ ఫుడ్ని షోకేస్ చేశారు. మన తెలంగాణ రుచులు తెలియజేశారు. అందువల్ల బిందువును మర్చిపోలేని అనుభూతిగా మార్చాయి. ఆ తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కొందరు స్టేజ్ మీద హార్ట్ ఫెల్ట్ మెసేజెస్ షేర్ చేశారు. మిస్ వరల్డ్ సీఈఓ జూలియా గారు మరియు మిస్ వరల్డ్ క్రిస్టినా గారు కూడా ఉండడం వల్ల ఆ నైట్ ఇంకా స్పెషల్గా ఉండింది. చౌమహలా ప్యాలెస్లో జరిగిన ఈ వెల్కమ్ డిన్నర్ ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ లాగా జరిగింది. ఈ విధంగా మన హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ ఫెస్టివల్ ద్వారా మన తెలంగాణ కల్చర్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇలా మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.